రెగ్యులరైజ్ సీఎం గారు స్పందించాలి. సీఎం గారు స్పందించాలి. సీఎం గారు స్పందించాలి. రెగ్యులరైజ్ 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 చేయాలి. రెగ్యులరైజ్ చేయాలి. రెగ్యులరైజ్ చేయాలి. రెగ్యులరైజ్ 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 చేస్తామని రెగ్యులరైజ్ చేస్తామని వర్ధిల్లాలి వర్ధిల్లాలి. రెగ్యులరైజ్ చేస్తాం. గత 20 సంవత్సరాల నుంచి ఎస్ఎస్ఏ ఉద్యోగస్తులు మరి తాము చేస్తున్నటువంటి పనులను గుర్తించి రెగ్యులరైజ్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి కూడా ఈ ఎస్ఎస్ఏ ఉద్యోగులతోని నాకు అనుబంధం ఉంది. మరి గతంలో వీళ్ళను అక్రమ మరి దూర ప్రాంతాల్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నా కూడా మరి ఆ రోజు ఎస్ఎస్ఏ ఉద్యోగుల పక్షాన ఆనాటి ప్రభుత్వాన్ని కూడా నిలదీసి ట్రాన్స్ఫర్లు కాకుండా చేయడం జరిగింది. మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మరి కేసీఆర్ నాయకత్వంలో కూడా మరి కొన్ని వీళ్ళ సమస్యలు కూడా పరిష్కరించడం జరిగింది. కానీ వీళ్ళ ప్రధాన డిమాండ్ అయినటువంటి రెగ్యులరైజ్ చేసే క్రమంలో సదస్సులు నిర్వహించి వీళ్ళ సమస్యలన్నీ కూడా సానుకూలంగా స్పందించే క్రమంలో ఎన్నికల కోడ్ వచ్చింది, చేయలేకపోయినాం. కానీ మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గత సంవత్సరం ఇక్కడ ఎస్ఎస్ఏ ఉద్యోగస్తులు ధర్నా చేస్తుంటే స్వయంగా రేవంత్ రెడ్డి గారు వచ్చి మేము ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేస్తాము, మీకు అండగా ఉంటామని చెప్పి మరి ఇచ్చినటువంటి మాటకు మరి ఖచ్చితంగా అమలు కావాలని చెప్పి గత 8 రోజుల నుంచి కూడా ఎస్ఎస్ఏ ఉద్యోగులు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మరి ఈరోజు అసెంబ్లీ లోపగా మా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఈ ఎస్ఎస్ఏ ఉద్యోగస్తులకు అండగా ఉంటుంది. బయట కూడా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అండగా ఉంటుంది. కేవలం బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు కాదు, మరి ఈరోజు ఈ ఎస్ఎస్ఏ టీచర్స్ ఆధ్వర్యంలో మరి ఆ క్లాసెస్లో పెద్ద ఎత్తున మరి అందరూ కూడా మరి అనేక మంది పిల్లలకు అభాగ్య పిల్లలకు సేవలు అందిస్తున్నటువంటి వాళ్ళ దీవెనలు ఉంటాయి, వాళ్ళ తల్లిదండ్రుల ఆశీస్సులు కూడా ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా మరి ఎస్ఎస్ఏ ఉద్యోగులను రెగ్యులరైజ్ అయ్యే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా